వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల సేకరణలో జరిగిన దోపిడీపై విచారణ జరపాలని స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. అక్కడ జరిగిన దోపిడీపై వైసీపీ నేతలు మాజీ మంత్రి వడదల రజనీపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు. వినుకొండలోనూ స్థలాల సేకరణలో అవినీతి జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దోపిడీపై విచారణ చేపట్టాలని కోరుతూ ఒక్కో టిడ్కో గృహ సముదాయం పరిధిలో 10,000 నుండి 20,000 మంది నివసిస్తుంటారని, అక్కడ పాఠశాల, ఆసుపత్రి, షాపింగ్ కాంప్లెక్స్, ఆయా మతాలకు చెందిన ఆలయాలను ఏర్పాటు చేయాలని పుల్లారావు కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2.0 కింద ఎన్టీఆర్ హౌసింగ్ ఫర్ ఆల్ పథకం సమగ్రంగా అమలు చేసేటువంటి దానికి అధ్యక్ష 2 కోట్లు హౌసెస్ నిర్మాణం చేయాలని దేశవ్యాప్తంగా పెట్టుకుంటే మన రాష్ట్రంలో అధ్యక్ష 17,63,761 గృహాలు నిర్మించాలి. 24, 25 నుంచి 28, 29 వరకు ఇంత పెద్ద ఎత్తున పేద వారి యొక్క కళ నెరవేర్చేటువంటి దానికి బాధ్యతతోటి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అధ్యక్ష. టిడ్కో కూడా గతంలో 14-19లో 2,09,4,600 ఇళ్లు యుద్ధ ప్రాతిపదికన ఆనాడు నిర్మాణం చేయటం జరిగింది అధ్యక్ష. కొత్త టెక్నాలజీ, ఆ షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మాణం చేసినటువంటి టిడ్కో హౌసెస్ అధ్యక్ష గత ప్రభుత్వం 5 ఏళ్లు పట్టించుకోకపోయినా, కట్టిన ఇళ్లు పేదలకు హ్యాండ్ ఓవర్ చేయకపోయినా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కొత్త టెక్నాలజీ ప్రవేశపెట్టి ఆ షేర్ వాల్ టెక్నాలజీ ఉండటం వల్లనే ఈ రోజు కూడా ఆ ఇళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి అధ్యక్ష. డ్రా సిస్టంలో ఎలక్ట్రిక్ డ్రా తీసి మనం కేటాయిస్తే అవి కొన్ని మార్పులు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేశారు అధ్యక్ష. ఆ ఇంట్లో ఇంతవరకు చేరలేదు. ఇప్పుడు మనం వచ్చినా చేరుస్తున్నాం అధ్యక్ష. ఫర్ ఎగ్జాంపుల్ చిలకలూరిపేట తీసుకుంటే 4,512 ఇళ్ళు ఆనాడు మనం గౌరవ మంత్రి నారాయణ గారి సమక్షంలోనే డ్రా తీసి ఇచ్చాము. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత అధ్యక్ష సుమారు 3,000 మందిని చేర్చాం అధ్యక్ష. ఆ విధంగా మన ప్రభుత్వం వచ్చిన తరువాత పేదవారికి ఇంటి స్థలము, ఇంటి స్థలంతో పాటు ఇల్లు కళ నెరవేరబోతా ఉంది అధ్యక్ష. 30 లక్షల స్థలాలని చెప్పి కొన్నేమో నివాస యోగ్యానికి అనుకూలమైనటువంటి కొన్ని అధ్యక్ష, కొన్ని నివాస యోగ్యానికి అనుకూలం కాని భూములు కొన్నారు అధ్యక్ష. అది చిలకలూరిపేట కావచ్చు, వినుకొండ కావచ్చు, అనేక ప్రాంతాల్లో. మా దగ్గర అయితే చాలా దారుణం అధ్యక్ష. చిలకలూరిపేటలో గతంలో మాజీ మంత్రి మీద వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. 241 ఎకరాలు కొన్నారు అధ్యక్ష. చిలకలూరిపేటలో 3 నుంచి 10 లక్షల రూపాయలు ముందే చెక్కులు తీసుకున్నారు అధ్యక్ష. రేట్ ఎక్సెస్ ఇప్పిస్తాం, 3 నుంచి 10 లక్షల రూపాయలు చెక్కులు తీసుకొని గౌరవ ఏదైతే మాజీ మంత్రి తీసుకుంటే అధ్యక్ష ప్రతి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీని మీద కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్కడెల్లా చిలకలూరుపేటలో విడుదల రజనీ మీద కోర్టుకు వెళ్తే అధ్యక్ష ఆ కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళకి పేమెంట్ చేశారు అధ్యక్ష. బ్యాక్ వెనక్కి పేమెంట్ ఇచ్చారు. కోర్టులో కేసులు విత్డ్రాయల్ చేసుకున్నారు. ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. ఈ విధంగా రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. వినుకొండలో కూడా జరిగింది అధ్యక్ష. వినుకొండలో కూడా నివాస యోగ్యంగానే భూములు కొని దాని మీద కూడా మా ఆంజనేయులు గారు అనేక సార్లు మాట్లాడటం కూడా జరిగింది అధ్యక్ష. స్టేట్ మొత్తం ఉంది అధ్యక్ష. దీని మీద కమిషన్, ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే భూములు సేకరించారో, ఎక్కడ అవినీతి జరిగిందో తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలి. ఆ ఇంటి స్థలాలను మాత్రం తప్పకుండా ఎంక్వైరీ కమిషన్ వేసి ఎక్కడెక్కడ భూములు ఎక్విజేషన్ చేశారు, ఇంటి స్థలాల పేరిట నివాసయోగ్యంగాని భూములు ఇచ్చారు అధ్యక్ష. భవిష్యత్తులో కూడా కొన్ని వాళ్ళు సేకరించిన భూముల్లో ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేనటువంటివి ఉన్నాయి. చిలకలూరుపేట ఒకటి ఎగ్జాంపుల్ కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి వీటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని నేను మీ ద్వారా కోరుకుంటూ, పేదల ఇంటి కళ సాకారం చేసేటువంటి దానికి ఈ బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు 6,357 కోట్లు కేటాయించి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలుగజేసి టిడ్కో హౌసెస్ కూడా అధ్యక్ష గత 5 ఏళ్లు నిర్లక్ష్యం చేసిన ఈ ప్రభుత్వంలో అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తారనేటువంటి ఒక నమ్మకంలో కూడా ఉన్నారు అధ్యక్ష. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేయాలి. ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాటిలో కూడా లేఅవుట్లు కూడా డెవలప్ చేయాలి అధ్యక్ష. లైటింగ్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కరెంట్ కావచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే మనం కట్టేటువంటి కొన్ని ఇళ్లకు ఇంకా కొంత ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. ఆ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 5 ఏళ్లలో 17,63,000 ఇళ్లు, 761 ఇళ్లు నిర్మాణం చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నందుకు ఈ బడ్జెట్ కేటాయించినందుకు స్వాగతిస్తూ మీ ద్వారా
కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడకపోయి ఉంటే ఇందాపూర్ హెరిటేజ్ సంబంధంపై చర్చించడానికి కూటమి నాయకులు ఎందుకు భయపడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వెలగపూడి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ 4 రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చకు పట్టుబడుతుంటే ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆక్షేపించారు. ఈ అంశంపై చర్చకు బీఎస్సీలో అంగీకరించి తర్వాత సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండలిలో ఈ తిరుపతి లడ్డు మీద చర్చించమని అడుగుతూ ఉంటే ప్రభుత్వం పారిపోతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా చూస్తూ ఉన్నాం. మీరు ఎటువంటి అక్రమాలు చేయకపోతే ఎందుకు మీరు పారిపోతున్నారో నేను అడుగుతున్నాను ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థకి అనుబంధ సంస్థగా ఉన్న ఇందాపూర్ డైరీకి తిరుపతి లడ్డూకి సంబంధించిన నెయ్యి టెండర్లు కట్టబెట్టడం ద్వారా వెంకటేశ్వర స్వామి డబ్బును, లక్షలాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల డబ్బును కట్టబెట్టడానికి ప్రయత్నించారు. కాబట్టే చర్చ కనుక జరిగితే ఆ అక్రమాలన్నీ బయట పెడతాము అని భయపడి ఈరోజు పారిపోతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది. నిన్న తీసుకుంటే వాళ్ళు బీఏసీలో ఒప్పుకున్నట్టుగా చర్చకి ప్రారంభించి మళ్ళీ గొడవ చేసి బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఇందులో ప్రభుత్వం భయపడి పారిపోతుంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు మీకు భయము అంటే హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు మేము బయట పెడతాము అని మీరు భయపడుతున్నారు. హెరిటేజ్కి బోలే బాబా సంస్థకి ఉన్న సంబంధాలు మేము బయట పెడతామని మీరు భయపడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూలగొట్టిన టెంపుల్స్ చిట్టా మేము బయట పెడతాము అని మీరు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూలగొట్టిన 1000 కాల మండపం గురించి కూడా సాక్ష్యాలతో సహా బయట పెడతామని మీరు భయపెడుతూ ఉన్నారు. జగనన్న అలాగే రాజశేఖర రెడ్డి గారు కొన్ని వేల దేవాలయాలు కట్టించారు. అవన్నీ కూడా ప్రజల ముందు సాక్ష్యాలతో సహా నిరూపిస్తాం కాబట్టి మీరు భయపడుతూ ఉండే పరిస్థితి. అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అనుమతులు పొందడం జరిగింది. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఈ చర్చకి మీరు భయపడడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే తిరుపతి లడ్డూకి వాడే నెయ్యి ద్వారా మీ అనుబంధ సంస్థలకి లబ్ధి చేకూర్చి దాని ద్వారా భక్తుల డబ్బును, వెంకటేశ్వర స్వామి డబ్బును చంద్రబాబు నాయుడు గారు కొల్లగొట్టడానికి ప్రయత్నించారు. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు భయపడి ఈ విధంగా పారిపోతూ ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఎన్ని రోజులైనా ఇలా పారిపోయినా మేము చర్చ కావాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళ కూటమి నాయకులు కానివ్వండి ఎలా ఉన్నారంటే ఈరోజు సృష్టించిన దేవుణ్ణి మోసం చేస్తారు, పిల్లనిచ్చిన మామని మోసం చేస్తారు, వాళ్ళ నమ్ముకుని ఓట్లేసిన ప్రజల్ని కూడా మోసం చేస్తారు. ఆ విధంగా ఈరోజు 20 నెలల కాలంలో వాళ్ళ పాలన జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాళ్ళు చెబుతున్న మాయమాటలు కానీ అబద్ధాలు కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. శాసనసభలో అయితే మరి ప్రతిపక్షం లేదు, శాసన మండలంలో ప్రతిపక్షం ఉంది. అక్కడ ఆ ప్రతిపక్షం ద్వారా ఏదైతే వాళ్ళు తప్పు చేస్తున్నారో ఆ తప్పులన్నీ కూడా రాష్ట్ర ప్రజలు తెలియజేసే విధంగా మేము మాట్లాడే అవకాశం ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉందంటే నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో పొట్టగూడు కోసం మరి పెట్టల ద్వారా వేషం వేసుకుని చాలా గొప్పలు చెప్పుకుంటారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జనం అందరూ కూడా నవ్వుకుంటారు. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అలా పెట్టల ధరల వేషాలు వేసుకుని ఆ శాసనసభలో ఏదైతే వాళ్ళ మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి ద్వారా కూడా అటువంటి గొప్పలు చెప్పుకోవడం జరుగుతుంది. కానీ శాసన మండలిలో అటువంటి ఇంత తీవ్రమైనటువంటి ఇష్యూ కదా, మన రాష్ట్రంకి సంబంధించింది కూడా కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేది కదా. ఈరోజు శాసనసభ పరిస్థితి ఎలా ఉందంటే తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశం లాగా తయారైంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక ప్రజెంటేషన్ ఇచ్చినారు కదా, ముఖ్యమంత్రి గారు శాసన మండలికి కూడా రావచ్చు కదా. ఇలాంటి ఇష్యూ గురించి మాట్లాడేటప్పుడు, మీరు లేవనెత్తినటువంటి అంశం గురించి మాట్లాడేటప్పుడు శాసన మండలి అదే ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి. సీఎం గారు నేరుగా ఏదైతే మీరు శాసనసభలో ప్రతిపక్షం లేకుండా మీ పార్టీకి మీ నాయకుల మధ్యలో మీరు ప్రజెంటేషన్ ఇచ్చినారో అదే ప్రజెంటేషన్ మీరు శాసన మండలిలో ఇచ్చి చూడండి. మీరు ఇచ్చినటువంటి ప్రతి ప్రజెంటేషన్కి కూడా ఎమ్మెల్సీలు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో, ఏ విధంగా అది అబద్ధాలని చెప్పి ప్రజలందరికీ కూడా చూపిస్తారు, మీకు తెలుస్తుంది. మీరు రండి, శాసనసభలో చూపించినటువంటి ప్రజెంటేషన్ కానీ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రతి మాటని కానీ మీరు శాసన మండలికి వచ్చి చెప్పండి, చూద్దాం. చెప్పలేరు, మీకు తెలుసు అది మోసం, అబద్ధం, కుట్రతో మీరు చేసినటువంటి. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సినీ నటులు అనన్య నాగళ్ల, అర్చన అయ్యర్, నీలిమ రాణి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు,
వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ హయాంలో సామర్థ్యానికి మించి భారతీయ సిమెంట్స్కు సరఫరా బాధ్యత అప్పగించారన్న మంత్రి పార్థసారథి. ఏ ప్రాతిపదికన సరఫరా చేపట్టాలని నిర్ణయించింది ఆనాటి ముఖ్యమంత్రి అనే ధ్వజం. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే ఎక్కువ సంతోషించే వ్యక్తి తానేనన్న బాలినేని శ్రీనివాసరెడ్డి. తన కుమారుడిని వివాదాల్లోకి లాగుతున్నారని ఆవేదన. తన రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ఉన్మాదిలా మారిపోయి కులమత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మండిపడ్డ వైసీపీ నేత లక్ష్మీ పార్వతి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.